5 అడుగులు ఉంటుంది గోడ. దీని మీద మట్ట మంచం వేసుకుని పడుకున్నాం అప్పట్లో. ఆ గోడ కట్టేవారట. కట్టాక మా తాతగారి అమ్మమ్మ గారు సంథింగ్ ఎవరో పెద్ద ఆవిడ వచ్చి కడుతున్నప్పుడు సాయంత్రం అయ్యేప్పటికి కాలుతో తన్నిట్ట. ఈరోజు మనం చూడబోయే గ్రామం ఒక్కలంక. ఈ గ్రామం నుంచి సంక్రాంతికి ప్రభ జగ్గన్న తోటకు వస్తుంది. కోనసీమలోని ప్రభల తీర్థం గురించి చెప్పనవసరం లేదు. ఆ రోజు ఈ గ్రామం ఎంతో కన్నుల పండుగగా కనిపిస్తుంది. అలాగే ఈ గ్రామంలో ఉన్న ఇళ్ళు గోడలపై మడత మంచాలు వేసుకునేంత వెడల్పుగా ఉన్నాయి. కోనసీమ టేకు గురించి మీలో ఎవరికైనా తెలుసా? చాలామందికి తెలియకపోవచ్చు. సాధారణంగా ఇంటి వాసాలు టేకు, మద్ది తప్పితే తాడి చెట్లతో కోయించిన వాసాలు వేస్తారు. కానీ ఈ గ్రామంలో ఏకంగా కోనసీమ టేకు, అదేనండి కొబ్బరి చెట్లను కోయించి వాసాల కింద వేయించారు. అయినా సరే ఈ వాసాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మిగిలిన విషయాలు వీడియో చూస్తూ అయితే తెలుసుకుందాం. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమలో ఉంది. కోనసీమలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే రావులపొలంకి 18 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం ఉంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం వచ్చేసరికి ఒక్కలంక అనే గ్రామం వచ్చాం కదా. మనం కొంచెం ఫ్రంట్కి వెళ్తే మొత్తం అన్ని పెంకిటిల్లు, మండువలోగులు ఇల్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం వచ్చిన రూట్ చూడొచ్చు, చాలా బాగుందన్నమాట. కొబ్బరి చెట్ల మధ్య నుంచి ఈ రోడ్డు మొత్తం ఉంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఈ గ్రామం ఎలా ఉందో చూస్తూ మిగతా విషయాలు అయితే గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఇంటి ఓనర్ ఈయనమాట అండి. అంటే ఈయన నాన్నగారు వాళ్ళు కట్టించారంట. ఈ తాతగారి టైంలో. ఓకే, ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అవుతుందోనండి? 130 సంవత్సరాల పైన. కానీ చాలా చల్లగా ఉంది. అప్పట్లో ఏం యూజ్ చేసి కట్టారు అసలు? ఓకే, ఆడిక్కడే అంటే ఈ పక్క పోర్షన్ అంటారా? ఓకే ఓకే, ఇది మండువా అంటే? ఓకే ఓకే ఓకే, అంటే బయటికి మేడ ఉంది, వెనకాల మళ్ళీ పెంకుటిల్లు అన్నమాట. ఓకే ఓకే ఓకే, ఇదంతా పెంకి, ఇది ఒక రూమ్ అన్నమాట అండి. ఇదంతా కూడా మొత్తం గానుసునంతో కట్టిన ఇల్లే. చాలా పెద్ద గది అనుకుంటా ఇది. బాగుందండి. వెనకాల కూడా తులసి కోట ఇదంతా. నువ్వు ఇది వరకు ఓల్డ్ నువ్వు
ఓకే, పాత రోజుల్లో ఇవ్వమాట అండి. మన వరకు వాడారు. అయితే మీరు పైన పెంకుటిల్లు అది మీకు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇవ్వమంటారా? ఓకే ఓకే ఓకే, ఇదంతా పెంకు మాట. ఆ మండపం వరకు ఓకే అంతా పెంకుటిల్లు. ఓకే, అది ఫస్ట్ అంతా మేడని వెనకాలంతా పెంకుతో వచ్చింది మాట అండి. అంటే ఒక రూము, వీధిలో ఒక గది, మధ్యలో ఒక గది, అలాగే పైకి లేపారు. ఓకే, పైకి వెళ్ళడానికి ఉంటుంది అంటారు ఇప్పుడు? ఉంటుంది ఉంటుంది. ఓకేనండి. ఓకే, తర్వాత ఇవన్నీ పెంకుటిల్లు. ఓకే, బాగుందండి. అన్ని 130 సంవత్సరాల నుంచి ఇదే ఉంది. అంతే, అప్పటి నుంచి స్ట్రక్చర్ ఏం మార్చలేదు, రూపాయి పెట్టుబడి లేదు. అప్పుడు మరి దీంట్లో ఒక రిపేర్ కూడా లేదు. ఇది కింద కూడా నాపరాయి, చాలా చల్లగా ఉంది. వేదం చెర్లు అనేవారు కదా. ఓకే, ఇక్కడ వరకు డాబా అనమాట. ఇలా పైకి వెళ్ళడానికి అన్నమాట అండి. అంటే ఆ వాటాకి మెయిన్ మెట్లు వచ్చేసాయి, అవతల వాటాకి. ఓకే, పైకి వెళ్ళొచ్చు అంటారు ఇప్పుడు ఇలాగా? వెళ్ళిపోవచ్చు. దా, మేము వెళ్ళొస్తానండి. చక్కగా ఎక్కండి, మెల్లిగా ఎక్కండి. ఓకే, ఇది పాతారం ఎలా ఉండి అంటారు మెట్లు? వీళ్ళకేమో వీళ్ళు మెట్లు కట్టుకున్నారు. ఓకే, దా, అవతల వాటాకి కట్టారు. గ్రేట్ అండి అసలు. పగడ్బందీగా కట్టారు. ఇది మనం చూసిన వేస్ట్ వాటర్, వర్షం వాటర్ అంతా కిందకి పోతుంది. ఓకే, అలా వెళ్తుంది. ఓకే, దగ్గర. ఓకే, పందిరి మంచం కూడా పైన కూడా అన్ని చేంజ్ ఉంచారు నీట్గా. ఓకే, అంటే ఇదివరకు ఇలా కుర్చీలు వేసుకునేవారేమోనండి సరదాగా. ఇక్కడ కూర్చునేవారు, గది వాడతారా అనుకునేవారు అందరూ. ఇప్పుడు జనం తగ్గిపోయారు కదా. ఇప్పుడు అందరూ టౌన్కి వెళ్ళిపోతున్నారు కదండి. మీరేం చేస్తారు సార్? నేను ఎక్కడో కంపెనీలో చేసి రిటైర్ అయ్యి ఇంకో సొంత ఊరు వచ్చేసారు అన్నమాట. మరి అక్కడ బాగుందంటారా? తిరిగారు కదా, ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది, కాలక్షేపం అయిపోతుంది. ఓకే ఓకే, పల్లెటూరు కదా, బాగుంటుంది. ఉంటుంది అంటారా? బైక్ ఓకే, పైన పెంకు మాట మేడకి. ఎటు నుంచి ఉందంటారా? ఇలా వెళ్ళొచ్చు అంటారా? ఓకే, అంతే ఇంతే. అదే, ఇదంతా మేడ, ఇటంతానేమో పెంకు. 150 సంవత్సరాల క్రితం వేసిన గెడలతో కట్టిందేమాట అండి ఇదంతా. స్విచ్లు, వైరింగ్ మొత్తం అన్నీ అప్పుడు. స్విచ్ కూడా అప్పుడుదే. పైకి వెళ్ళొస్తాం, మీరు రాగలరంటే ఎక్కెళ్తాం. పైకి వెళ్తే తీసే ఊరు కూడా కనిపిస్తుంది కదా. అయ్య బాబాయ్, అబ్బా, కాలు కాలిపోతుందా చేస్తా. అబ్బా, ఇల్లు ఊరంతా చూడొచ్చు, మామూలుగా కనిపించలేదు. ఇట్లే మరి క్రాస్గా ఉన్నాయి. మామయ్య మన ఫోటో తీసే మాస్టర్ వాళ్ళ నాన్నగారు బ్లైండ్ అయినా సరే ఈ అన్ని మెట్లు ఎక్కి పైన ఎక్సర్సైజ్ చేసేవారు. ఓకే, బ్లైండ్ అయినా సరే ఎక్కేసేవాడు ఆయన. ఎక్కేవారు, ఆనవాళ్ళగా ఎక్కించేవారు. ఓకే, ఆనవాళ్ళగా ఎక్కి పైకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేవారు. ఓకే, ఇది ఇదే. గదులు కూడా పెద్ద పెద్ద ఎట్టుకుని కట్టుకునేవారు అప్పుడు. కానీ ఈ చెక్కలు ఏమి బాగున్నాయండి, అప్పటి నుంచి ఇప్పుడు వరకు అలానే ఉన్నాయి. ఈ చెక్కలు అండి. ఎంతో
ఈయన గవర్నమెంట్ టీచర్ చేశారన్నమాట. ఎక్కడ చేసి రిటైర్ అయ్యారు? వానపల్లి అనపర్తిలో చేశారు. ర్యాలీలో రిటైర్ అయ్యారు అన్నమాట. చాలా ఎక్స్ట్రాఆర్డినరీ టీచర్ అంటే టీచర్ మొత్తం ఉపాధ్యాయ అవార్డు ఆ రోజున ఇవ్వలేదు కానీ ఇస్తే ఆయనకి వద్దనమాట. సైన్స్ అండ్ ఇంగ్లీష్ చెప్తారు. ఓకే ఓకేనండి. చాలా పిల్లలు కూడా అంత స్ట్రిక్ట్ గా పెంచి చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేశారు ఆ పిల్లల్ని కూడా. ఇద్దరు మనం ఓల్డ్ మేడ చూసాం కదా, కొంచెం ఎదరికొస్తే ఇక్కడ రామాలయం ఉంది. దగ్గర దగ్గర ఇక్కడ 1900 పూర్వం కట్టిన రామాలయం అంటే ఇది. ఇంకా పెంకులతో అలానే ఉంది, లోన్ కూడా అంతా కలుపుతూనే ఉంది. అలాగే ఈ పక్కన వచ్చేసరికి ఒక మేడ ఉంది, 1963లో కట్టారంట. ఇదంతా ఎక్కువ మన ఫ్లాగ్ ఇవన్నీ కూడా చాలా బాగుందన్నమాట డిజైన్స్ దీని మీద. ఒకసారి మనం చూడవచ్చు ఇది. ఇక్కడ కూడా ఈ డోర్కి చూడొచ్చు మనం ఒకసారి. జాతీయ జెండాకు సంబంధించిన రంగులు వేయించారు దీని మీద. అలాగే అశోక్ చక్రం ఇవన్నీ జెండాలు ఇవన్నీ వేయించారు గుమ్మం మీద కూడా. చూడండి, ఇది 1900 పూర్వం రామాలయం అయితే ఏ విధంగా ఉందో. ఇక ఈ గ్రామానికి సంబంధించి ఎక్కువ పనులు అవనివ్వండి, ఇక్కడ ఉన్న మండువా లోగులు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన జమీందారు గారి అంట. అయితే ఆయన గురించి తెలియాలంటే మనం సోమశంకరం గారిని అడగాలి. ఒకసారి ఆయన హౌస్ కూడా పెంకిటిల్లే, ఆయన కూడా రీమోడల్ చేయించారు దాన్ని. మరి చూడవచ్చు, మనకి కనిపించేవన్నీ కూడా పాతకాలం ఇల్లులే కనిపిస్తున్నాయి. సార్ నమస్తే అండి. నమస్తే. అది అది ఒక బ్రాహ్మణ్ క్షత్రియ కళ్యాణం, బ్రాహ్మణ్ది. ఒకసారి అది చూపించి. అది కళ్యాణం చాలా పెద్దది. ఇది అలా పొడుగ్గా ఉందండి. అదే చివరిది అక్కడ ఉందండి, 2 బిల్డింగ్లు. ఫస్ట్ అది పెంకుటిల్లు. అది ఓకే, తర్వాత ఉందన్నమాట కళ్యాణ మండపం. అదే కళ్యాణం పెద్దది, చాలా పెద్దది. వెనకాల కూడా అండి ఒక గెస్ట్ రూమ్ కింద వేశారు. మా వాళ్ళు ఏమన్నా ఈ అకేషన్ లో వచ్చారు ఇస్తారు. వెనకాల మళ్ళీ వేరే రూమ్ ఉన్నారు. ఈ జమీందారు గారిది మండువా లోగులు ఇల్లు. ఇది మండువాలు పెద్దది. ఇది మా ఊరు బ్రాహ్మణ్ వీధిలో రామాలయం. ఓకే, కూడా జమీందారు గారు, ఇది కూడా జమీందారు గారు. ఆ మేడ ఎవరిదోనండి? ఆ మేడం మున్సిపల్ గారు మేడం చాలా ఫేమస్. మంచిగా ఒక 3వ తరం ఇది. ఆ రోజులు చాలా ఫేమస్ గా, చాలా పెరి అంటే చాలా చక్కగా ఉంటుంది, చాలా చల్లగా కూడా ఉంటుంది ఈ టైంలో. ఓకే, సరే సరే, అయితే ఇలా తీసుకొచ్చా. ఇది కూడా అంటే ఈ పూర్వం ఇలా గోడ వచ్చి వెనకాల ఇల్లు వచ్చి అంటారా? అలా కాదు, పూర్వం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ ఆఫ్ ది పార్ట్ మీ ఇల్లు. ఆ రోజు ఏం చేశారంటే ఈ ఎదర ఉండాలి కదా అని ఇక్కడ ఈ ఉత్తరం ఏదో కదా వాస్తు రీత్యా కొంచెం ఆ ప్రయత్నం చేస్తూ ఓకే ఇక్కడ నుంచి కట్టి మళ్ళీ వెనక్కి కట్టారు. ఓకేనండి. ఇది ఉత్తరం ఈశాన్యం ఇది శాస్త్రం అంటారు, లేదు.
ఆ వెనకాల అలా చేశారు. Okay, అంటే మా ఫాదర్ ఫోర్ అలా పొజిషన్ పెద్దవాళ్ళు దృష్టిలో పెట్టిన పోషణ కింద కట్టారు. బట్ అక్కడి నుంచి అక్కడి వృత్తి పెరుగుతుంది మైల్. ఓకే. అంటే ఇక్కడేదో ఈశాన్యం చాలా సెంటిమెంట్గా ఓకే సార్. ఓకే. మా ఊళ్ళో ఇక్కడ స్వామీజీ గారు ఉన్నారు. స్వామీజీ గారు కూడా ఇంటర్ వచ్చింది మంచి ఆయన. స్వామీజీ గారు ఎక్కడికి విశేషం ఇంకా ఎదుర్కొంటూ ఉంటారు. ఓకే, వెళ్తాను. మన విశేషం అన్నపూర్ణ విశేషం వారికి దేవుడి వ్యవహారం కూడా వారే చూస్తుంటారు. ఓకే. ఓకే. స్వామీజీ గారు గారి సలహా తీసుకుంటూ వారు చూస్తూ ఉంటారు. ఓకే. అంతా సహకరిస్తూ ఉంటాం. ఓకేనండి. బాగుందండి, ప్రశాంతంగా ఉంది ఊరంతానే. ఇప్పుడు ప్రశాంతం అది మా ఊరు చెప్పారా మీకు, ఫంక్షన్ అయినా ఏమైనా ఓకే అన్ని జాతులు కలిస్తే అన్నదమ్ములు భావాలా కలుస్తాయి. ఓకే. ఓకే. మా ఊరు ఫేమస్ లంకాలమ్మ ముత్యాలమ్మ అమ్మవారు ఫేమస్. అమ్మవారు. ఓకే. జాతరలు చేస్తారు, మే 11 కూడా చేస్తారు. ఒక ఊరందరికీ ఆవిడే దేవత. ఆవిడ దేవత అయితే ఆవిడేంటే మా ఐసోల సుబ్బన్న చేస్తారు. ఐసోల వారి ఇంట్లో పుట్టిందని, సుబ్బారెడ్డి గారి ఇంట్లో వెలిసిందని ఆవిడ. అంటే మా అమ్మగారికి ముత్తాత గారు అవుతారు. ఓకే. ఓకే. అక్కడ వెలిసిందని ఆ ఇంటి ఆడపడుచని వాళ్ళకి ఒక సెంటిమెంట్. ఓకే. ఫస్ట్ ఏదైనా ఒక సామాన్యమైన ఫస్ట్ సేవ ఉంటే వాళ్ళే చేస్తారు. మా ఫోర్ ఫాదర్స్, మా తాతగారు, మా నాన్నగారు, మా అమ్మగారు, ముత్తాతలు వాళ్ళే వాళ్ళ కుటుంబీకులు చేస్తున్నారు. ఓకే. చాలా ఫేమస్ అండి ఓకే అమ్మవారు. ఆ గుడి కూడా ఎదురే ఉంది జస్ట్. ఓకే, వెళ్తాను. వెళ్ళి ఇదంతా తాడి చెట్టు రిఫర్ చేయించారా? పూర్వం అది ఉండేది, పూర్వం మధ్యది ఉండేదండి. తర్వాత సరంబీలికి పూర్వం ఉండేది. ఇది తాడి చెట్టుది, అది లోన్ ఏంటంటారు? ఇది దాన్ని అడ్డంగా వేసింది. ఇవన్నీ కూడా అది మధ్య. ఓకే. ఓకే. లోపల సరంబీలు చేయించాం పూర్వం. ఒకసారి ఏదో ఒక రూమ్ చూపించి మొత్తం 5 పోర్షన్లు అంటారండి. మొత్తం 5 పట్లు, 15. ఓకే. చాలా చల్లగా ఉందండి బయట నుంచి వచ్చేటోడికి. ఇప్పుడు ఎంత ఎండలో వచ్చినా సరే. మా ఊళ్ళో పెద్దలు, మా నాన్నగారి టైంలో పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన చల్లగా ఉంటుందని. ఓకే. ఓకే. లాన్ చాలా బాగుందండి. సరంబి అది పూర్తిగా 6 రూమ్ పూర్తిగా వేసాం. ఓకే. మొత్తం 5 ఫ్యామిలీలు ఉండొచ్చేమో. ఉండొచ్చు. ఇది జనవరి ఇద్దరే ఉన్నాం. ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరే ఉన్నారు. కానీ బాగుందండి. ఈ కలపంతా కూడా ఎక్కడ చిన్నది కూడా చెక్ చేతలేదు అసలు. ఎప్పటికప్పుడు పెంకిని ఏం చేస్తూ ఉంటారేమో. అంటే ప్రతి 4 సంవత్సరాలు కూడా చేయించవచ్చు. అంటే మాకు కోతులు ఫేమస్. ఒకటి మళ్ళీ ఇలా అడ్డంగా హాల్ మాట అండి మొత్తం. పెద్ద హాల్, దేవుడిల్లు. ఓకే. ఓకే. నైట్ ఎప్పుడు మాట సెంటిమెంట్ చేస్తున్నారు. ఓకే. ఇదంతా మొత్తం కలుపుతూనే ఉంది. ఇదంతా ఇది ఒంటిల్లు. అది ఓకే. దేవుడి పూజ. ఓకే. అలాగే ఆ లోపల ఫ్రిడ్జ్ గది. ఇవి కూడా సరంబీల పైన అయిపోయాయి. చాలా బాగుందండి సరంబి అదిని. మీకు మెయిన్ ఏసీ కూడా అవసరం లేదు. ఓకే. మా పిల్లలు పెడతాను వద్దాను నేను. సరేనండి. ఓకేనండి. ఇది మా ఆడవాళ్ళు, మా అర్థాంగి. ఓకేనండి. డొక్క వాళ్ళు మీరు అంటే అలాగ వీళ్ళ అంటే మా మామగారికి. ఓకే. డొక్కావారు, మన అమ్మగారు చెల్లెల్ని డొక్కావారు అంటే ఒక్క సీతమారం ఫ్యామిలీలో చెల్లెలు ఇచ్చారు. ఓకేనండి. ఓకే. మా ఊళ్ళో ప్రత్యేకత ఏమిటంటే ప్రభల తీర్థం చాలా ఎక్కువ. 150 సంవత్సరాల నుంచి ఉంది. ఏకాశుద్ధులు అంటారు, జగ్గలతో ప్రభల తీర్థం. అవునండి. ఆ టైంలో మా వాళ్ళు అందరూ అన్నదమ్ముల్లో ఉంటారు. ఓకే. ఓకే. అందరూ కలిపి ప్రభ ఇంకా ప్రభ తీసుకెళ్ళడం కాదు, కళావిగా కట్టుకోవడం కానీ, ఇక్కడి నుంచి బయలుదేరడం కానీ, మళ్ళీ వెళ్ళి రావడం, గుళ్ళో పెట్టడం, అన్ని చాలా ఆనందములుగా. మా ఊళ్ళో అన్ని రకాల జాతులు ఉన్నారు. కుమారులు, కంసాలు అందరూ ఉన్నారు. బ్రాహ్మణ్స్ ఉన్నారు, షావుకారులు ఉన్నారు, ఏమండి చెట్టు బయలు అందరూ చక్కగా అందరూ ఉన్నారు. కాపులు కూడా ఉన్నారు. మాకు అందరికీ ఏ విధమైన తరతం భేదాలు లేవు. అంటే ఇది తరతరాన్ని నడుస్తుంది. మా ఊరు ప్రత్యేక అంటే ఏకాదశి విద్యుల్లోనే ప్రభల తీర్థం జరుగుతున్న రోజుల్లో మా దేవుడు 4వ దేవుడు. ఏకాదశి 11 దేవుళ్ళు. 11 దేవుళ్ళు. మా దేవుడు అన్నపూర్ణ విశ్వేశ్వర వారు అంటారు. మాకు పూర్వం నుంచి మా బ్రాహ్మణ వీధిలో మా పెద్దలు అంటే మాకు ఇంచుమించు మా ఐశ్వర్ కృష్ణమూర్తి గారు వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. విఘ్నేశ్వరికి చాలా ప్రాముఖ్యత ఎక్కువ. అంటే మా వినాయక చవితి అనేది మాకు చేస్తుంటారు. ఇంచుమించు 80-90 ఏళ్ళ నుంచి కూడా. ఓకే సార్. అప్పుడు మా ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటి అల్లుళ్ళు వీళ్ళు సెలవులు బట్టి కొడుకులు కోళ్ళు ఎవరైనా సెలవు ఉంటే 9 రోజుల కార్యక్రమాలు హాజరవుతారు. 9 రోజులు మాకు భోజనాలు జరుగుతాయి. పగలల్లా పూజ పురస్కారం జరగడం, రాత్రి పూజ చేసడం, భోజనం చేయడం. సంక్రాంతి టైంలో వినాయక చవితికి. సంక్రాంతికి అయితే 3 రోజులు మొత్తం అందరూ వచ్చేస్తారు. అందరూ వస్తారు ఏమండి. కొత్త అల్లుళ్ళు అనుకోండి, అయిపోయిన అదే ఏనాడు పాత అల్లుళ్ళు అనుకోండి, అందరూ వస్తారు. చాలా చాలా గొప్పగా జరుగుతుంది మా ఊళ్ళో. ఓకే. అలాగే మీ గ్రామంలో పెంకుటిల్లు అన్ని కూడా ఇంకా బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మేము చేసాం. మీరు వర్క్ చేయించారంటారు. నేను పుట్టినప్పుడు కట్టారు. ఇది 63వ సంవత్సరం. ఓకే.
లాస్ట్ దీన్ని మళ్ళీ రీమోడల్ చేసాం. ఓకే, చాలా అయి ఉంటుంది. ఇంచుమించు కొన్ని లక్షలు అయింది. కొన్ని లక్షలు అవుతుందా? ఎన్ని పోర్షన్లోనండి ఇది? పోర్షన్ అంటే 5 3 15 గదులు పెద్దది. అబ్బా, చాలా పెద్ద ఇల్లు, బయటకు కనిపించట్లేదు. ఇప్పుడంటే ఫస్ట్ నుంచి అదే అండి. ఉత్తరం అంటే ఆ పూర్వం ఉంటా నా చిన్నప్పటి అక్కడ ఉండిట్ట. ఓకే. మరి తర్వాత వాస్తు రీత్యా నాకు 63 ఏళ్ళు, మా అమ్మగారు గర్భంలో ఉండగానే అప్పుడు అక్కడ ఉండదు, వెనక్కి ప్లాన్ చేసి ఓకే వెనక్కి కట్టారు. ఇది వరకడే అన్ని రోడ్డుకి కట్టేవారంట కదండి. అంటే అంటే పెరళ్ళు దృష్టిలో పెట్టారు, అంటే దొడ్లు అంటారు కదా. అంటే అప్పుడు దొడ్లు ఉండాలి, ఇప్పుడేమో ఈదులు ఉండాలి అనమాట. మాకు రెండు ఉన్నాయి మీకు. వీధికి రెట్టింపు 2 రెట్లు దొడ్లు కూడా ఉన్నాయి. ఓకే ఓకే పరిస్థితి. ఓకే, చూపిస్తారా దొడ్డు సార్? దగ్గర జమీందారు అంటే మా తాతగారి నుంచి జమీన్స్ వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో నేను ఒక గుమస్తాగా చేస్తూ 84 నుంచి అకౌంటెంట్స్ రాస్తూ నేను వ్యవసాయాలు చేసుకుంటాను అదనమాట. ఓకే, అంటే డొక్కా సీతమ్మ గారు ఉన్నారు కదా, అంటే వాళ్ళకి ఫోర్ ఫాదర్స్ అంతా ఇంచుమించు సెక్షన్స్ వేరు నలకల గలవారం. ఇదేమో మా ఊరు జమీందారు డొక్కా రామవధాన్ గారు ఫస్ట్, ఆయన కొడుకు ఏకైక కుమార్ సుబ్బారావు గారు, వారి కొడుకు సోమశంకర్ ఒక అబ్బాయి పెద్ద. ఇళ్ళన్నీ వాళ్ళవన్నీ. వాళ్ళ దగ్గర నేను ఉండి వాళ్ళ వ్యవసాయాలు వాళ్ళ అకౌంటెంట్స్ చూసుకుని కాలక్షేమం చేస్తున్నాను. పిల్లలు చదివించుకున్నారు. ఓకే, ఏం చేస్తున్నారు సార్ పిల్లలు ఇప్పుడు? పిల్లలు నాకు 2 అమ్మాయిలు కూడా ఉద్యోగస్తులే. ఓకే. పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి టీచర్స్ గా పనిచేస్తుంది. ఓకే. మా అమ్మాయికి అల్లుడు మనస్తరం హైదరాబాద్ లో ఉంటారు. ఓకే. అల్లుడు గారు రెండో అల్లుడు గారు లండన్ లో ఉంటారు. సెలవు వచ్చి ఎల్లుండి వెళ్తారు. ఎంతమంది దివాణం ఉంది. దివాణం ఉండేది మాట ఇదంతా. ఇప్పుడు దివాణం అంటే స్టిల్ వాళ్ళ ఫ్యూ ఎకర్స్ ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు కూడా. ఓకే, ఇదంతా కూడా మీ దొడ్డిది. ఇంకా కాంపౌండ్ అవతల కూడా ఉంది. అవతల కూడా మీదే. ఇదంతా మా జమీందారు ఈసావులు కూడా. ఓకే, ఇవన్నీ ఇంకా వెనకాల కూడా. ఓకే. ఏమండి ఇప్పుడు ఎవరైనా చూసుకుంటున్నారంటారా జమీందారు గారు జరుపు? నేను రెస్పాన్స్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తారు. ఓకే. వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ శంకరం గారు ఉన్నారు, వారి అబ్బాయి గారు పెద్ద అబ్బాయి గారు రవి గారు అని, రవీంద్ర గారు ఆయన కూడా ఉన్నారు. ఇదంతా మా జమీందారు గారి. ఓకే. ఈ జమీందారు పెరళ్ళన్నీ కూడా అప్ టు పంచాయతీ బోర్డు దాకా వాళ్ళదే. పంచాయతీ బోర్డు స్కూల్ బిల్డింగ్ ఆయన స్పాన్సర్ చేశారు. ఓకే, మేము వస్తుంటే స్టార్టింగ్ లో కనిపించినాయి. ఓకే, జమీందారు గారు ఆయన ఇచ్చింది పంచాయతీ బోర్డు. ఓకే. స్కూల్ బిల్డింగ్ ఆయన ఇచ్చింది, ఎక్స్ట్రా బిల్డింగ్ లేటెస్ట్ ఆయన ఇచ్చింది. ఓకే. అంటే స్థలాలు ఒక్కలంకకి సంబంధించి మొత్తం జమీందారు గారు చేసినాయి చాలా మటుకి. చాలా చేశారు. వీరేంటి మా జమీందారు గారు ఎటు చెప్పేసి అంటే, మా జమీందారు గారు వాళ్ళ తాతగారు రామావధానులు గారు అంటే డొక్కా రామావధానులు గారు ఇక్కడ శ్రీరాంపురం అగ్రహారం ఉంటుంది. ఓకే. శ్రీరాంపురం వేడపండి అందరినీ 70-80 ఏళ్ళకి తీసుకొచ్చి ఇక్కడికి ఒక ఇల్లు కట్టించి 1 ఎకరం భూమి ఇచ్చి ఒక అగ్రహారం చేశారు. అలాగే ఊరు ముందర వంతులు ఉంది కదా, అక్కడ వంతులు ఉందని మేము వచ్చి ఆ అగ్రహారం కూడా వారిచ్చిందే. వారిచ్చబ్బా, ఎవరైనా దొరుకుతారంటారు మాకు ఇప్పుడు? దొరకరు. వాళ్ళందరూ ఎక్కడో బయట ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నారు. ఓకే ఓకే, పర్వాలేదు. అదనమాట. ఈ వెనక ఇప్పుడు మా జమీందారు స్కూల్ బిల్డింగులు అన్ని కూడా చెప్పి ఇక్కడే కనపడిపోతాయి. ఇక్కడ కనపడతాయి ఇప్పుడు మీకు. ఓకే ఓకే ఓకే. అదే ఇదంతా మీదే ఆ రోడ్డు వరకు ఇక్కడ దాకా మాది. ఇక్కడ నుంచి గేటు మా జమీందారు గేటు. ఓకే. ఇంకో ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ అటు తోట నాకే చూడండి, రైట్ సైడ్ న్యాచురాలిటీ పెంచుతున్నాం. ఓకే. ఎవరికి ఇచ్చి లీజుకి ఆ బిల్డింగ్, ఆ స్కూల్ బిల్డింగులు, ఆ పంచాయతీ చూసిన బిల్డింగ్ అక్కడ ఉందా? ఆ స్కూల్ బిల్డింగ్, ఈ బిల్డింగ్ కాదు, జస్ట్ అది బిల్డింగులు, ఆ వెనకాల పంచాయతీ కూడా. ఇప్పుడు మేము వచ్చాం, అటు నుంచి వచ్చాం. తీసుకొని వస్తాం. ఓకే, అది కవర్ చేసుకోండి. ఓకే. ఇదేమో జమీందారు గారిది. ఇదంతా జమీందారుగో వెనకాల దీని పెరటి గేట్ అంటే ఈ బాటాలు చూడు అప్ టు రోడ్ చూసారా, ఇది అక్కడ రోడ్డు రావి చెట్టు, అక్కడ నుంచి ఇదంతా సైట్ అంతా వారిదే. ఓకే. ఇదంతా ఈ గేట్ అంతా ఇక్కడ నుంచి ఇదంతా కూడా. వీరి పేరు డొక్కా రామావధాన్ గారు. ఓకే. వాళ్ళ అబ్బాయి సుబ్బారావు గారు, వారి అబ్బాయి, 2 అబ్బాయిలు, ఒక ఆయన పెద్ద ఆయన సోమశంకర్ గారు. ఆ స్థలాలన్నీ కూడా ఆయనవే. ఇప్పుడు ఇదంతా వాళ్ళదేనంటారండి? ఇది కాదు, ఇలా చూడండి, ఇది కాదు, జస్ట్ అరటి తోట మొదలు బాటా అంచుట రోడ్డు దాకా కూడా మాదే. రైట్ సైడ్ అంతా కూడా. ఓకే ఓకే ఓకే. రైట్ సైడ్ బిల్డింగ్ అంటే పంచాయతీ బోర్డు వెనకాల స్కూల్ బిల్డింగ్ 2 కూడా వారు ఇచ్చిందే. ఓకేనండి. ఇది కాకుండా వారండి అక్కడ కూడా బిల్డింగ్ ఇచ్చారు. అక్కడ కొత్తపేట మండలం జస్ట్ వాళ్ళ ల్యాండ్స్ పక్కన ఇంకో బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చారు స్కూల్కి. ఓకేనండి. అది పరిస్థితి. అది ఒక్కలంక అంటే మాకు చెప్పిన మాకు పీస్ఫుల్ బాగా. ఓకే, బాగుందండి. వస్తుంటే కూడా మొత్తం ఏదో తోటలోకి వచ్చినట్టు తప్ప ఊర్లోకి వచ్చినట్లేదండి. మాకు ఇక్కడ వైశ్యాస్ కూడా ఉన్నారు బాగా. ఆ వైశ్యాస్ అదే వైశ్య కళ్యాణం అది వాళ్ళ. ఓకే ఓకే. మంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, మంది పోషిస్తారు. ఓకే. అంటే ఒక్కలంక అంటే ఏమైనా గోదావరి ఉంటుందండి ఇక్కడ? అది ఉండదు, జస్ట్ వానపిల్లి ఉంది, వానపిల్లి అక్కడ అంతా గోదావరి. ఓకేనండి. మాకు ఒక్కలంటే పూర్వం నుంచి తెలియదు మనకు విషయం. ఓకే. అది పరిస్థితి అండి మా జమీందారు గారు. ఓకేనండి.
మీ ఇల్లు కూడా చాలా బాగా చేయించారు మళ్ళీ మొత్తం. అంటే మరి చేయడం అంటే మాకు అవసరం కదా. అది ఇప్పుడు పూర్వం మా బాబాయ్ గారి మాది అనమాట. ఆయన అబ్బాయి గారు వచ్చి ఆయన హైకోర్టులో పంచిస్తారు అమరావతి. ఆయన మేము కలుపుని మొత్తం మాట కలుపుని పిల్లలు ఇక్కడ సాఫ్ట్వేర్ రారు కదా, ఇంకా రారండి. అక్కడే ఇల్లు కొనేసుకున్నారండి, కాలక్షేమం చేసుకుంటున్నారు. ఇంకో మన మధ్యదారు తాగుతారు, సరిపోతుంది, తాగాం కదండి. అంటే ఎండలో వచ్చారు కదా. ఓకే సరే, థ్యాంక్స్ అండి. చాలా భయం మీద. ఇప్పుడు మనం ఈ మండువా లోగిలీలు చూస్తున్నాం కదా, మనం చాలా రకాల మండువా లోగిలీలు చూసాం. అయితే ఈ మండువా లోగిలీలు గోడ చూస్తే దగ్గర దగ్గర 5 అడుగుల దాకా ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు ఈ పైన మడత మంచం వేస్తే పైన పడుకోవచ్చు అన్నమాట. అంత అలా మంచాలు వేసి అయితే మిగతా విషయాలు అయితే ఇంటికి వెళ్ళి వారసులని అడుగుదాం. సార్ నమస్తే అండి. అదే మీ ఇంటి గురించి చెప్పారండి, మొత్తం పాత ఇల్లు అన్ని తీస్తుంటే ఈ ఇల్లు చాలా పెద్ద పెద్ద గోడలు ఉంటాయని ఇవన్నీ ఇదంతా పాటి మట్టితోటి బెల్లం ఇవన్నీ వేసి కలిపి కట్టించారు. ఓకేనండి. ఓకే, కూడా మాకు ఎవరో మా పూర్వీకులు మా పెద్దవాళ్ళు చెప్పడం నాకంటే ఏం తెలియదు. సో దాన్ని ఏమిటంటే ఆ గోడ కట్టివారట. కట్టినాక మా తాతగారి అమ్మమ్మ గారు సంథింగ్ ఎవరో పెద్ద ఆవిడ వచ్చేది వచ్చి కడుతున్నప్పుడు ఆ సాయంత్రం అయ్యేప్పటికి కాలుతో తన్నిట్టే. కాలుతో తన్ని కూలిపోయింది అనుకోండి, కాళ్ళు కరెక్ట్ లేవు అని మళ్ళీ కాళ్ళు వేయించి అలా కట్టించింది. మొత్తం ఈ ఇల్లు అలా కట్టించింది ఆవిడ. అది అంత గట్టితోనండి. ఈ కిటికీ పెట్టించడానికి మాకు ఎప్పుడు 1975, 80లో అనుకుంటా ఈ రెండు బదలు కొట్టడానికి, గోడ బదలు కొట్టడానికి 4-5 గుణపాలు పనికొచ్చాయి. అన్ని వంగిపోయి గుణపాలు అంత ఇదైపోయింది. ఇప్పుడు కట్టిన ఇల్లు 20-30 సంవత్సరాలు వచ్చేసరికి మొత్తం బేటలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఒక బేట గానీ ఏమి. ఓకే, ఇది పురుడు కదండి. ఓకే, స్టోర్ రూమ్ టైప్ ఇప్పుడు చేసాం కానీ ఇది వరకు పురుడు కొగ్గదని. ఒక్కలంక మంతా మహాదేవ శాస్త్రి గారి ఇల్లు అండి. ఇది ఎవరిదండి? ఇది మంతా మహాదేవ శాస్త్రి గారి ఇల్లు. మంతా మహాదేవ శాస్త్రి వాళ్ళకి ఆయనకి 3 కుమారులు. 3 కుమారులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వాసుదేవ శాస్త్రి గారు, శంకరనారాయణ శాస్త్రి గారు. వాళ్ళు 3 వాటాలు. ఇది ఇదేమో సుబ్రహ్మణ్య పెద్ద ఆయన వాటా. ఇది పక్కనేమో 2 ఆయన ఆట, ఆ పక్కనేమో 3 ఆయన. ఇదండి. ఓకే, బాగుందండి. ఈ కిటికీలు తర్వాత పెట్టినప్పుడు గడ్డబర్లు అవి వంగిపోయి అన్నమాట. మేము కళ్ళారా చూసాం ఇది బద్దలు కొడుతున్నప్పుడు. బద్దలు కొడుతున్నప్పుడు అయితే గుణపల్లిలో వంగిపోయి చిన్న రాయి కాలు పడిందంటే ఇంత లావు ఇదైపోయింది. అంతలాగా బద్దలు కొడితే కానీ కిటికీ కిటికీలే అంటే ఇల్లు కట్టినప్పుడు కిటికీలు లేవు. అప్పుడు 3 బట్ట ఇది కింద ఒక కలిసి ఉండేది కదా, దాంతో అసలు మధ్యలో ఏం ఉండేది కాదు. అప్పుడు ఈ వాట ఆయనకు వచ్చింది కాబట్టి వాళ్ళ పిల్లలు దీన్ని బద్దలు కొట్టించి చేయిస్తా ఉన్నారు. 4-5 గుణపాలు మొత్తం వంగిపోయాయి. బాగానే ఉంచారులేండి అందరూ. పాత ఇల్లులు అన్ని బాగున్నాయి ఊరంతా. ఓకేనండి. కానీ ఇప్పుడు ఏంటంటే బయట టెంపరేచర్ 40 పైన ఉంటుంది, అయినా సరే చాలా కూలింగ్గా ఉందన్నమాట ఈ పెంకింటి దగ్గరికి వస్తుంటేనే. ఓకే, ఫ్రంట్ వచ్చేసరికి హాల్ మాట అండి ఇది. ఓకే, ఇది మండువా. ఓకే, ఎన్ని గదులు ఉంటాయంటారండి? ఓకే, ఇది ఒక మండువా. ఇది అంటే చాలా సంవత్సరాలు అయ్యి ఉంటుందండి, అందుకే ఇంత డౌన్ అయింది ఇల్లు. ఇలాగే ఉంటుంది ఇల్లు. ఓకే, బాగుందండి. ఊర్లో అన్ని కూడా చాలా. రామాలయం కూడా 1900 సంవత్సరం అప్పటి నుంచి అలాగే ఉందంటారా? అలా కొంచెం కొంచెం మారుస్తున్నారేమో. ఓకే ఓకే, పింక్ అలానే ఉంది. ఓకేనండి. ఓకే, మీ ఇల్లు కూడా అలా చాలా చల్లగా ఉందండి. అంతే ఓపెన్ చేసుకుని కూర్చున్నా ఉంటే సరిపోద్ది, చాలా బాగుంటుంది. ఓకే, కావాలని మేము హైదరాబాద్ నుంచి మొన్న రిటైర్ అయ్యారు లాస్ట్ ఇయర్. రిటైర్ అయ్యి ఇంకా వచ్చేద్దాం మన ఇల్లు అని వచ్చేసి ఇక్కడ ఉంటున్నారు అంటే. ఎలా ఉందండి అక్కడ? బాగుంటుంది ఇక్కడ వాతావరణం, అది వేరు. పల్లెటూరు వాతావరణం ఇంకా మాకు అసలు అలవాటే లేదు అలాంటిది. ఇక్కడే పుట్టారు, పక్క ఇల్లు. ఓకే, వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ ఉంటారు. వచ్చేసారు అన్నమాట. ఖాళీగా ఉందని వీళ్ళు పెద్దనాన్న వాళ్ళది. ఓకే, ఇక్కడ ఖాళీగా ఉందని మీరు వచ్చి మీరు ఇంట్లో మండవలో ఇంట్లో ఉంటున్నారు. సామాన్ తోటి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇక్కడ ఉంటున్నారు అన్నమాట. ఓకే, సరే, చాలా బాగుంటుంది వెదర్.
ఓకే అవి ఇంట్లోనే చేపించి అరలు కూడా మీరు దడుచుకోద్దు కానీ అరలు కూడా ఇంత వెడల్పు ఓకే ఓకే ఇంట్లో పిచ్చులు అయ్యి తీరి అమ్మో అంత అవుతుంది ఇంకా చూడు ఒకసారి మనిషి పడుకోవచ్చు. ఒకసారి ఇదిగో 1 2 3 మీరు అన్నట్టు చిన్నపిల్లలు పడుకోవచ్చు లోన. మర్త మంచం వేస్తానంటారు ఆ పై గూడులో అంతా గూడు అంత వెడలు పడితే గోడలా కూడా కొన్నాం. బెల్లం ఏంటిది ఇదిగో గోడ ఎంత ఉంది ఇదిగో చూడండి ఇంచుమించు 5 అడుగులు ఉంటుంది. 5 అడుగులు ఉంటుంది గోడ. దీని మీద మర్త మంచం వేసుకుని పడుకున్నాం. ఈ గోడ పైన మడత మంచం వేసుకుని దీని మీద అటాచ్డ్ ఉండదు పడుతుందా ఇగో దీని మీద మడత మంచం పట్టేదంట పైన. ఓకే దీని మీద అటాచ్డ్ దాని మీద ఎలా పడుతున్నాం. ఓకే ఓకే అంత పెద్ద గోడలు మాట ఇవి. మా పెరడాన్ని ఓకే చాలా పెద్దవి ఉన్నాయండి. ఇది కిచెన్. ఇక్కడ కిచెన్ సెపరేట్ గా కట్టుకున్నారు వాళ్ళు. ఓకే ఓకే ఇది కిచెన్. గోడ కూల కొట్టడానికి 4 గుణపాలు విరిగాయి అప్పట్లోనే. ఈ గోడలు కూడా కూల కొట్టడానికి అంత గట్టి గోడలు. ఓకే ఏమన్నా చాలా మంది ఇంత స్ట్రాంగ్ ఇల్లు కూడా పడేసి మరి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. మళ్ళీ కావాలన్నా ఇలాంటి ఇల్లు దొరకవు. కోవులు కట్టాలంటే 3 హామీ కావాలి అక్కడ ఎందుకంటే ఇలా చెరంబి టైప్ కదా పైన. ఓకే ఓకే మెయిన్ అదంతా మా దాంట్లో ఉంటుంది. ఓకే మీరు అందరూ ఒప్పుకుంటేనే అవుతుంది అన్నమాట ఇది. ఇది మీ పెరడు మాట ఇది. బావి అబ్బా ఓల్డ్ మోడల్ బావి. పనసకాయలు కూడా బాగా కాస్తున్నాను కిందకి. ఓకే 1946 బావి అండి ఇది. వాటర్ వాడుతున్నారంటారా? ఇదే వాటర్ తాగుతారన్నమాట. దానికి ఆటోమేటిక్ ఇలా చూపించు. ఇది వరకు చిలక అంటే మనకి ప్రెజెంట్ కనపడదా? పడతలే. ఇక్కడ చూపించు. ఇక్కడ చూపించు. అబ్బాయి అంత మంచిది వాటర్. ఈ మీ ఒక్కలంకలు పాతిళ్ళని చాలా బాగున్నాయండి. ఇప్పుడు మీది నువ్వు కూడా చాలా పురాతన. అప్పటిదో ఎన్ని సంవత్సరాలు ఇంచుమించు? మేము పుట్టిన నాకు ఇప్పుడు 61 సంవత్సరం. ఓకే నేను పుట్టి ఉండను. పుట్టినప్పటి నుంచి ఉంది అది. ఓకే ఓకే దాని నుంచి తోడుకుని అక్కడే స్నానం చేసేయడం, అదే నీళ్లు పట్టుకెళ్ళడం, వంట వండుకోవడం. అయ్యా అన్నిటికీ అంతకు మంచి కల్చర్ మనమే ఇప్పుడు మళ్ళీ పాడు చేసుకుంటున్నట్టున్నాం. అంతే. ఆ రామాలయం కూడా 1900 పూర్వం. 1900 పూర్వం. అది ఎలా తెలుస్తుంది అంటారండి మనకు లెక్క? అంటే ఆ పూర్వం వాళ్ళు ఉండేవారు కదా ముసలి వాళ్ళు చెప్పింది అలా వేసుకుంటా లెక్కల ప్రకారం మనం అంచనాలు వేసుకోవడం. ఓకే మొత్తం ఈ వీధంతా కూడా ఇళ్ళన్నీ అలానే ఉన్నాయండి పాత. మీరు మరి శివాలయంకి వెళ్ళలేదా? ఇంకెళ్ళలేదండి. వెళ్తాం. శివాలయంకి వెళ్ళండి. ఏకాదశి రుద్రుడు అంటారు కదా, అందులో 4వ రుద్రుడు. 4వ రుద్రుడు అంట కదండి. రుద్రుడైన త్రయంబక రుద్రుడైన 4వ రుద్రుడు. ఓకే ఓకే ఓకే. అప్పుడు మన కార్తీక మాసంలో అయితే ప్రతి సోమవారం నాడు ఒక 30-40 బస్సులు వచ్చేవి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు కలిపి 60-70 బస్సులు వచ్చేవి. ఓకే ఈ ఒక్కలంక. ఈ పేరు ఎలా వచ్చింది అన్న ఐడియా ఉందంటారా? ఏమోండి మరి అప్పుడు మాకు ఎవరో చెప్పడం ఏంటంటే ఇక్కడ గోదావరి వరదలు బాగా వచ్చేసినప్పుడు ఒక లంక మిగిలిందిరా, ఒక్క లంకరా అని అన్నారు. ఓకే ఓకే ఒక్క లంక అని ఒక లంక మిగిలింది, అది ఒక్క లంక అలా అయింది మాట. ఓకే ఇదంతా మునిగిపోయింది మొత్తం గోదావరి వస్తేనండి. ఇది కొంచెం ఎత్తులో ఉంది ఓకే అలా అన్నారు. ఇవన్నీ 90% ఇప్పుడు అన్ని కూర కొట్టేశారు కానీ అన్ని మండువైడ్లే. ఇప్పుడు మీదిని జమీందార్ గారి మండువైడ్లు. ఓకే ఓకే. జమీందార్ గారు తీయడం కుదరలేదులేండి. ఇప్పుడు పక్క అది కూడా అది కూడా తీస్తాను. ఓకేనండి. ఆ ఇల్లు అండి. ఇది మీరు ఇప్పుడు ఎంత చల్లగా ఉంది చూడండి. బయట అసలు వెళ్తుంటే నుంచోలా పోతున్నామండి.
నన్ను చూడండి అలాగే పడుకున్నా నేను. ఏసీ అవసరం లేదు కదా అసలు. అవసరం లేదు. ఏసీ పెట్టినా ఎన్ని ఏసీలు పెట్టినా కుదరదు. మరి ఇప్పుడు చాలా మంది తీసేసి కడుతున్నారండి వాళ్ళు. కడుతున్నారు అంతే. చెప్తాం అంతే, తెలియట్లేదు. మాకు ఇది కావాలని మేము హైదరాబాద్ నుంచి వచ్చేసాం. మీకు కావాలని మీరు వచ్చేసారు. నేను 42 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నా. అది బండువాయిలు వినడమే కానీ అసలు ఎలా ఉంటుంది చూద్దాం. దీనికి వాస్తు దోషం ఉండదు, ఏ దోషం ఉండదు. ఓకే ఓకే. 42 సంవత్సరాలు హైదరాబాద్ లో గవర్నమెంట్ జాబ్ చేసేసి రిటైర్డ్ అయ్యి ఇంక వచ్చేద్దాం ఇక్కడే పుట్టానంట. ఇంట్లో పుట్టారంట. అంటే మీరు ఎవరో చెప్పడం. పెద్దనాన్న వాళ్ళు ఇల్లు. మాటలు పంచుకున్నారు మా ముగ్గురు అన్నదమ్ములు, మా నాన్నగారు, మా పెద్ద నాన్నగారు, ఇంకో పెద్ద నాన్నగారు పంచుకున్న దాంట్లో మా పెద్ద పెద్ద నాన్నగారికి వచ్చింది. వీళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో ఉంటారు. ఓకే ఓకే. అది మాది పక్కది. ఓకే ఓకే. అయినా సరే మీ ఇల్లు ఖాళీ ఉందా? ఇందులో ఇందులో ఉంటున్నాం. మీరు బాగా చేయించుకున్నారు మొత్తం అంతా. ఇవన్నీ వెళ్ళలేయించుకుని చేయించుకుని. ఓకే. ఇల్లు అయితే చాలా బాగుందండి అసలు. ఎందుకంటే ఉత్తప్పుడు వస్తే అంత చాలా ఇల్లు తిరిగాం కానీ ఇంత ఎండలో వచ్చాం కదా, ఒకసారి వచ్చి మాకే చాలా రిలీఫ్ అయిపోతున్నాం అంట. ఓకే ఓకే. సరే సరే, థ్యాంక్స్ అండి ఇల్లు అది చూపించినందుకు. ఓకే. సార్ నమస్తే అండి. అంటే ఒక్కలంక అనేసరికి పాత ఇల్లు ఏంటి, ఊరంతా చాలా బాగుందండి. అలాగే మీ ఊర్లో ఈ ఆలయాలు కూడా బాగా విశిష్టత ఉన్నాయి అన్నారు కదా, అసలు మీ ఊరి గురించి ఏదైనా చెప్తారని చెప్పి. మాది ఒక్కలంక అని. ఈ ఒక్కలంక అని ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు గోదావరి వచ్చి అన్ని లంకలు చుట్టుపక్కల ఉన్నాయి కూడా అన్ని లంకలే మునిగిపోతే ఇది ఒక్కటే మునగలేదని ఒక్కలంక ఉండాలి అసలు. దానివల్ల ఒక్కలంకల్లా బక్కలంక అయిపోయింది. అంటే చాలా మంది అనుకో ఒక్కలు పండుతాము ఇక్కడ కూడా అంది. అదేమీ కాదు, ఒక్కలంక ఒక్కలంక వంటలు వంక. అలా మీ ఊరికి పేరు వచ్చింది. పేరు వచ్చింది. అయితే ఇంచుమించు నేను 1953లో జన్మించాను. అప్పటి నుంచి కూడా ఇక్కడే ఇదే గ్రామంలో ఉన్నాను. ఇక్కడే చదువుకున్నాను నేను. ఒక 6 సంవత్సరాలు మాత్రం బయటకు జాయిన్ చేశాను పండిట్గా. మిగతా అంతా ఈ చుట్టుపక్కల ఉండి మురమళ్ళ, గాళ్ళంక, చింతవారిపేట అని, గన్నవరం హై స్కూల్, పుల్లేటకూరు, ముక్కాల. గవర్నమెంట్ టీచర్ గా చేశారు. గవర్నమెంట్ టీచర్ గా తెలుగు పండిట్గా పనిచేశాను. పనిచేసి రిటైర్డ్ అయిపోయారు. 2011 రిటైర్ అయ్యాను. తర్వాత 13లో సన్యాసం తీసుకున్నా. ఇంక దేవుడి వైపు వచ్చేసారు అన్నమాట. 10 మందికి ఏదో చెయ్యాలని నుంచి నాకు ఓకే ఓకే ఆ రకమైన సాంప్రదాయంతో వచ్చి మా గురువు గారు సిద్ధేశ్వరానంద భారతి కొత్తాళం పీఠాధిపతి వారి యొక్క సాన్నిధ్యంలో నేను ఆయన దగ్గర సన్యాసం స్వీకారం 2013లో చేశాను. ఇంకా దేవుడి సమక్షంలో మంగళవారం శుక్రవారం వస్తుంటారు. ఏదో ప్రశ్నలు వాళ్ళందరికీ కూడా స్వామీజీ అనగానే ఏం ప్రశ్నలు చెప్తారు, ఏమన్నా చెప్తారా అంటున్నారు చాలా మంది. అంటే మీలాంటి వారు అన్న కొంచెం కాన్ఫిడెన్స్ గా 2 మాటలు చెప్పేసరికి వాళ్ళకి కొంచెం తృప్తిగా ఉంటుంది. అవునండి. అలాగే ఇంతగా కూడా వచ్చారు అక్కడి నుంచి, కాకినాడ నుంచి వచ్చారు అన్నమాట. అలాగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం. ఓకేనండి. శివాలయం ఉంది అని త్రిపురాంతర్రుద్రుడు అనే ఏకాదశి రుద్రుల్లో ఒకటి. 4వ ఊరు మరి. త్రిపురాంతర్రుద్రుడు అనే పేరు మా శివుడికి. త్రిపురాసుర సంహారం చేసిన తర్వాత చేశారని చెప్పేసి ఒక ప్రతీతి. ఆ గుడి కూడా మరి ఎవరు కట్టించారో మాకు తెలియదు. ఆ పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అని ఉంది. అది స్వామివారు నా చేత కట్టించుకున్నారు. మీరే కట్టించారు అది? మా శిష్యులు ఉన్నారు అందరూ. పంచముఖి అంటే ఊర్ధముఖ, అధోముఖం, పంచముఖం, 5 ముఖాలన్నీ. అంటే ముందు వెనకాల ఉంటాయి. ఈ పక్క 2 పక్క. చూస్తాను ఇప్పుడు వెళ్తా, ఇంకా తీయలేదు. చాలా పవర్ఫుల్ కూడా. ఓకేనండి. సరే, థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం చూసాం కదా ఈ గ్రామంలో ఆలయాలు కానీ ఇల్లులు కానీ అన్నీ చాలా పురాతనమైనవి అని. ఈ ఇల్లు డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ కూడా దక్షిణ ముఖ ద్వారం ఉన్నాయి. ఈ మండువాలో ఇల్లు అన్నీ కూడా. ఈ ఇంటి గురించి కూడా ఒకసారి లోనికి వెళ్దాం. దీన్ని రీమోడల్ చేయించారు కొంచెం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈ మధ్య కాలంలో చాలా మండువాలో ఇల్లు అన్ని తీసేస్తున్నారండి, ఎక్కడ ఏం ఉంచట్లేదు. అవునండి. అంటే ఇప్పుడు
అంటే వర్కర్స్ అవి లేకుండా ఉన్న మీట దాని మీద ప్రతిబంధకంగా ఉందని డాబాలు వేసేస్తున్నారు. అది దానికి ఆన్సర్ అది కదా. ఇప్పుడు ఇంత టెంపరేచర్ పెరిగిపోయింది. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చాము మేము, ఇంత ఎండలో కూడా చల్లగా ఉంది. అవునండి. మరి మేడల్లోకి వెళ్తుంటే అది ఉండట్లేదండి. మీలాంటి వాళ్ళు ఉంచబట్టి ఇదైనా తెలుస్తుందండి. అవునండి. మరి ఏం చేస్తాం, మరి డాబా కట్టుకునే సమర్థత లేదండి. డాబా కట్టి సమస్యలు ఏమని దీన్ని మెయింటైన్ చేయడం దానికన్నా ఎక్కువ అవుతుందండి. అది అవునండి. పెంకు నేతకేమో 25,000 30,000 అవుతుందండి. పెంకు నేతకే. ఓకే. ఇప్పుడు అంటే అప్పట్లో ఎవరు కట్టారంటారు సార్ ఇది ఇల్లు? ఎవరంటే మా పూర్వీకులు పెద్దవాళ్ళు. ఓకే. అంటే ఈ మయంలో 96 గాలివానకి మొత్తం పైనంతా రూఫ్ అంతా పోయింది. అప్పుడు మా నాన్నగారు వేశారు. 96 24 ఇదే 100 సంవత్సరాలు అయిందండి. 100 సంవత్సరాలు అయింది. అప్పుడు ఎలా కట్టారు అని చెప్పారంటారు? అంటే ఇప్పుడంటే లారీలు అన్ని వెహికల్స్ వచ్చేసి కలపది రావడం అది. అవునండి. కానీ అప్పుడు మరి ఏం లేవు కదా. అప్పుడు అంతా ఒంటెద్దు బళ్ళు విని మామూలు అది మట్టి ఇటక పాటి వట్టి ఇసుక కూడా కావాలంటే నేను వానపల్లి గోదావరికి వెళ్ళి నేను మా నాన్నగారు తెల్లారకట్టి 4 గంటలకు వెళ్ళి ఇసుక మూటలు వేసుకుని వచ్చేవాళ్ళం. ఇది చెయ్యాలంటే ఎడ్ల బండి మీద తెచ్చేసుకునేవారు. ఇది వెంకటపతి అని చెప్పేసి చేసేవాడి అతను. చేమనర కూడా లేదండి. చేమనర కూడా లేదు అతను. అలా చేసేవాడు. ఇప్పుడు టైం కిల్ అయిపోయినందుకు చూస్తున్నాడు, డబ్బు కావాలి. అప్పుడు అలా కాదు, 10 రూపాయలు ఇచ్చేవారు. 10 రూపాయలు కట్టినప్పుడు అంటారా, పని చేసినప్పుడు 10 రూపాయలు అండి. ఇది మామూలుగా చేసినప్పుడు దఫదఫాలుగా ఒకసారి చేయించుకునేవాళ్ళం. 20 బస్తాలు వేసుకుని చేయడం చందరం అంటా మట్టిల్లే పాటి గోడలు. అది ప్రస్తుతం చూడండి, ఏసీ కూడా అవసరం లేదు అసలు. అది అంతా టేకు వాసం. అది అంటే కోనసీమ టేకు. కోనసీమ ఇక్కడే పండిద టేక్ అండి. కొబ్బరి వాసం. వాసన టేకు అండి. కోనసీమ టేకు. కోనసీమ టేక్ అంటే కొబ్బరి. ఇది కోనసీమ టేక్ మాట. మరి కోనసీమ టేక్ బాగా స్ట్రాంగ్ గా ఉందండి. అంటే ఇప్పుడు వరకు చూసినట్లు తాట ఉపయోగించడం చూసాము, టేక్ ఉపయోగించడం చూసాం, కానీ కొబ్బరితో చాలా తక్కువ. అవునండి. అంటే స్ట్రాంగ్ ఉంటది అంటారు అలాగే. కోయించి వేయించారు మా మామయ్య గారు పొలంలో పోసి. కానీ కోనసీమ టేక్ అని పెట్టాలండి. అయితే ఇదంతా ఏంటంటారు? ఇది అదంటే అది మిద్దె. అదే అది కర్ర, జామాయిల్ కర్ర, మామిడి చెక్క. మీరు తర్వాత మొక్కది పెట్టించారంటారా? 4 క్రితం మొక్క పెట్టించి అప్పుడు ఇది చేయించాం. ఇక సరంబి వేయించాక ఇదంతా కూడా జామాయిల్ కర్ర. దీనికే 4 లక్షలు అయింది. సరంబి అది చేయించడానికి 4 లక్షలు. ఆయన ఏమో డబ్బు లేదు బిల్డింగ్ కట్టుకోవడానికి అంటున్నారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. చెయ్యాలి కదా, కావాలి కదా. మరి మీ పిల్లలు అది హైదరాబాద్ ఎక్కడైనా ఉంటారు? హైదరాబాద్ లో ఉంటారు, పెద్ద అమ్మాయి అమెరికాలో. ఓకే ఓకే ఓకే. మొన్న అది ఒక్కటికి ఆ కబోర్డ్ ఒక్కటికి అడిచడానికి 50,000 అయింది. ఈ కబోర్డ్, టీవీ కబోర్డ్ చేయించడానికి. ఈ ఉయ్యాల అది కూడా ఫస్ట్ నుంచి ఉందంటారా? అమ్మ నాన్నగారు ఎప్పుడోనే చేయించి ఇచ్చారు. ఉయ్యాల, టీవీలు అవన్నీ ఎప్పుడో కొన్నాం. నేను వచ్చిన కొత్తలో, నేను వచ్చి 52 ఏళ్ళు అయింది. ఓకే. మీ నాన్నగారు అప్పుడు ఇచ్చి పంపిణీ మాట మీకు మంచమును అప్పుడు ఇస్తారు, సారీ ఇచ్చారు మాట. ఈ కబోర్డ్ మీరు చేయించుకున్నారు, 50,000 అయింది. మొన్న చేయించామండి. ఓకే. ఎన్ని గదులు ఉంటాయంటారండి ఇంట్లో? 6 గదులండి. 6 గదులు ఉంటాయి. అంటే ఈ వాటా ఏమో మా ఫాదర్ది, ఈ వాటా మా పెత్తండ్రి గారు. పెత్తండ్రి గారు అమ్మేస్తే మేము కొనేసుకున్నాం మొత్తం మీదే. కొనుక్కుని ఫస్ట్ ఇది చేయించాక అప్పుడు ఇది చేయించాం. ఓకే 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 ఓకే. సరే, థ్యాంక్స్ అండి. ఆయా పేరూరులో కట్టిన ఇల్లు వీళ్ళ చుట్టాలు, వీళ్ళ రిలేషన్. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు? మీ అమ్మాయి అండి? ఈ అమ్మాయి మా అమ్మాయి. ఓకే. వాళ్ళ తాతగారు ఇల్లు. ఆ ఇల్లు ఇప్పుడు ఉన్న ఇల్లు ఇదివరకు ఆ ప్లేస్ లో వాళ్ళ తాతగారు ఇల్లు ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు కట్టుకున్నారు పేరూరులో. కట్టుకున్నారు. పక్క స్థలం వీళ్ళకి ఉంది ఇంకా. ఓకే ఓకే. మీ పెద్ద అమ్మాయి. మరి తాతగారు అది అక్కడే ఆ ఇంట్లోనే మసలే. అతను పుట్టడం పెరగడం అన్ని అతను అక్కడే. అదే అమెరికా నుంచి వచ్చి కట్టుకున్నారని ఇతను అక్కడే ఉంటారు. ప్రతి ఇటుక మీద శ్రీరామ శ్రీరామ అని ఉందా? వాళ్ళెవరు? వీళ్ళ తాతగారును, వీళ్ళ యూకే వాళ్ళ అమ్మగారును, వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు, అన్నా చెల్లి. ఇక్కడ అమెరికాలో ఉంటారండి వీళ్ళు? హైదరాబాద్ ఉంటారు. కాలిఫోర్నియాలో. కాలిఫోర్నియా. ఓకే. హైదరాబాద్ లో 2 అమ్మాయిలు ఉంటారు. ఓకే. ముగ్గురు అమ్మాయిలే.
మీకు ముగ్గురు అమ్మాయిలే? ఆయన బాల్య స్నేహితం మీరిద్దరు SSLC దాకా. బాగా అలర చేసేవారేమో అప్పుడు. ఈయన బాగా అలర చేసేవారు అనుకుంటా. చాలా కామ్ గోయింగ్. చదువుకోవాలని అంతసేపు. ఓకే ఓకే. అలా చేయించుకోరు కదా. మనం గ్రామం చూసాం కదా, అన్ని పాతిల్లులు అన్నీ చూసాం కదా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గ్రామదేవత ఇవిడి. ఇక్కడ చాలా చల్లగా ఉందన్నమాట. మొత్తం పొలాల్లో మధ్యలోని గ్రామదేవత ఆలయం అయితే ఉంది. శ్రీ శ్రీ ముత్యాలమ్మ లంకాలమ్మ అమ్మవార్ల ఆలయం అంట. ఎవరూ లేరు. ఒకసారి మనం గ్రామదేవతను చూసి ఈ గ్రామంలో ఉన్న శివాలయానికి వెళ్దాం. ఓకే. ఈ ఒక్కలంకలో ఏంటి అంటే ఇక్కడ నుంచి కూడా సంక్రాంతి టైంలో ఒక ప్రభ బయలుదేరుతుంది. మనకు పెంకుటిల్లాగా కనిపిస్తుంది కదా. ఇది ఫ్రంట్ వచ్చేసరికి ఇది పెంకుటిల్లు టైపు నిర్మాణం అన్నమాట. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఆలయం ఉంది. పాత ఆలయాలన్నీ ఎలా ఉండే కాబట్టి చూడడానికి కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఈ ఆలయం అయితే. శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం అన్నమాట ఇది. ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం ఒకసారి దేవుడు.
ఇప్పుడైతే ఆలయం అంతా కొంచెం ఖాళీగా ఉంది, కానీ మనం సంక్రాంతి టైంలో వస్తే ఇక్కడ అసలు ఖాళీ ఉండదు అన్నమాట. మొత్తం ఈ గ్రామానికి సంబంధించిన అల్లుళ్ళు, కూతుర్లు మొత్తం ఈ గ్రామం నుంచి ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరూ ఆ టైంలో వచ్చేసి ఇక్కడ ప్రభ రెడీ చేస్తారంట. ఈ ఆలయానికి కొంచెం పెయింట్స్ అవి వేసి పని చేస్తున్నట్టున్నారు. ఇదండి ఒక్కలంక గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ గ్రామం గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో పెడతాం అయితే మర్చిపోకండి.